పాపం ప్రియాంక గాంధీ ఏదో మనోళ్ళే కదా టీఎంసీ వాళ్ళు అని చెప్పి కళ్యాణ్ బెనర్జీని పలకరించడానికి వెళ్ళింది పార్లమెంట్ దగ్గర. పలకరించడానికి వెళ్తే కళ్యాణ్ బెనర్జీ వాళ్ళందరూ బాగానే పలకరించుకున్నారు. తర్వాత ఈవిడేమన్నదంటే ఆ తిరుగుబాటు ఎంపీలందరూ కూడా అంటే టీఎంసీ నుంచి ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళిపోయారు కదా, ఆ పార్టీకి వెళ్ళిపోయినటువంటి ఎంపీలందరినీ వాళ్ళు ఈ కాంగ్రెస్ ఎంపీలే మొదట కాంగ్రెస్ నుంచి టీఎంసీకి వచ్చి టీఎంసీ నుంచి ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళిపోయారని చెప్పింది. అయితే ఇక్కడ కళ్యాణ్ బెనర్జీ అన్నాడు, కరెక్టే కాంగ్రెస్ నుండి వచ్చారు కానీ కాంగ్రెస్ పని అయిపోయింది పశ్చిమ బెంగాల్లో, అక్కడ పెద్దగా కాంగ్రెస్ ప్రభావం ఏమీ లేదు, అందుకని మా పార్టీలోకి వచ్చారు, కానీ వాళ్ళు మా పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోతోటే గెలిచారు అని చెప్పాడు ఆయన. దానికి అక్కడ ఉన్నటువంటి పప్పు యాదవ్ కానీ వాళ్ళందరూ కాంగ్రెస్ ఎంపీలే కదని మళ్ళీ పాపం ప్రియాంక గాంధీ దెబ్బతిన్నది కదని చెప్పి ఆవిడకి సపోర్ట్గా మాట్లాడితే, వాళ్ళు కాంగ్రెస్ నేను కూడా కాంగ్రెసే, ఒకప్పుడు ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాను, కానీ ఏంటి ఉపయోగం, దీదీని వెళ్ళగొట్టారు, దీదీని 1997లో వెళ్ళగొట్టిన తర్వాత పరిస్థితి ఏంటి, ఆవిడ కాంగ్రెస్లో ఉంటే ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేదని కళ్యాణ్ బెనర్జీ అన్నాడు. దానికి ప్రియాంక గాంధీ ఏమన్నదంటే, నాన్నమ్మ బాగానే చూసుకుంది, దీదే అంటే నాన్నమ్మకి చాలా గౌరవం, అలాగే దీదికి కూడా నాన్నమ్మ అంటే చాలా గౌరవం, మంచిగానే ఆవిడని చూసుకున్నారు అన్న విధంగా ఈవిడ మాట్లాడింది. కరెక్టే కానీ ఇప్పుడైతే వదిలేశారు కదా, ఆవిడ 1997లో ఎప్పుడైతే బయటకు వచ్చేసి పార్టీ పెట్టిందో అప్పుడే కాంగ్రెస్ పతనం అయిపోయింది పశ్చిమ బెంగాల్లో, ఇంకా కాంగ్రెస్ గురించి మాట్లాడడం వేస్ట్ అన్న విధంగా ఆయన నవ్వుతూనే మాట్లాడేశాడు. దాంతో ప్రియాంక గాంధీకి ఏం చేయాలో అర్థం కాలేదు, పప్పు యాదవ్కి ఎలా కౌంటర్ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు, అందరూ నవ్వేసుకున్నారు. అప్పుడు అంటే అక్కడ పరిస్థితి ఎలా అయ్యిందంటే వీళ్ళు కౌంటర్ల మీద కౌంటర్లు నవ్వుతూనే అందరము కాంగ్రెస్ వాళ్ళమే, కాంగ్రెస్ నుంచే వెళ్ళినటువంటి ఎంపీల వాళ్ళు అన్న విధంగా ఏదో మా పార్టీ గొప్పది, మాది ఒక నేషనల్ పార్టీ 100 సంవత్సరాల పార్టీ ఏదో చెప్పబోయింది. కళ్యాణ్ బెనర్జీ నవ్వుతూనే ఒక పెద్ద ఇది పెట్టేశాడు. దాంతో ఆవిడ ఏం చేయాలో తెలియక పక్కుమని నవ్వేసింది. అంటే రాజకీయ నాయకుల పరిస్థితి ఒకలాగుంటే ఈ ప్రియాంక గాంధీ ఇటువైపు మనం కూడా చాలామంది చూసాం, కుటుంబ సభ్యులు ఏదో పెద్ద దీనిలాగా మాట్లాడేస్తుంటారు, తీరా చూస్తే ఎక్కడ సబ్జెక్ట్ ఉండదు. మనం రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ గారికి కొంచెం సబ్జెక్ట్ ఉంటుందేమో అనుకుంటాం, కానీ ఆవిడికి కూడా చాలాసార్లు దెబ్బలు తిన్న పరిస్థితి, కానీ ఆవిడికి సబ్జెక్ట్ ఉంది, కానీ పార్టీ చేసినటువంటి కొన్ని పనికిమాలిన పనుల వల్ల ఆవిడ ఎక్కడ పడితే అక్కడ కౌంటర్కి దెబ్బ అయిపోతుంది, కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు ఆవిడ. మరి 100 సంవత్సరాల పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీకి ఈరోజు ఈ దుస్థితి వచ్చిందంటే, ఈరోజు ఏదైతే మనం నీట్ పరీక్ష పేపరు లేకపోతే మిగతావి ఏవైతే ఉన్నాయో అవినీతి ఇదంతా వాళ్ళ హయాం నుంచి మొదలైంది. వాళ్ళు ఎక్కడ ప్రక్షాళన చేయలేదు, ఏ వ్యవస్థని ప్రక్షాళన చేయలేదు, అదే వచ్చిన పెద్ద తప్పు. ఇప్పుడు ప్రక్షాళన మొదలయ్యేసరికి ఒక్కొక్కడికి మాడిపోతుంది, మండిపోతుంది. ఇదేంటిది, గత 60 సంవత్సరాల కాలంలో మనం ఏ రోజు కూడా ప్రక్షాళన చూసామా, ఇప్పుడేంటి కొత్తగా ఈ ప్రక్షాళన అని చెప్పి మోదీ మీద మంట.